ఈ భూమి మీద మనం నడుస్తున్న ప్రతి అడుగులో, మన పల్లెంలో పడే ప్రతి గింజలో ఒక రైతు చెమట బిందువు దాగి ఉంది. నిజమే. ఎండలు వానలు కష్టాలను లెక్క చేయకుండా మన ఆకలిని తీరుస్తూ దేశానికి వెన్నెముకగా నిలిచిన వాడు రైతు. రైతు అంటే కేవలం వృత్తి కాదు, అది ఒక త్యాగం, ఒక తపన, ఒక జీవన విధానం. మన జీవితాలు సుఖంగా సాగాలంటే రైతు జీవితంలో ఎన్నో కష్టాలతో గడుస్తుంది అన్న చేదు నిజం మనం మర్చిపోకూడదు. అలాంటి అన్నదాతకు నివాళిగా మన వేదికపై ఇప్పుడు ఒక ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధమవుతున్నాం. రైతు జీవితం, అతని కష్టాలు, అతని గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన ప్రదర్శనను మీ ముందుకు తీసుకువస్తున్నారు మా చిన్నారులు. వారి ప్రతి అడుగు రైతు జీవితం చెబుతుంది. వారి ప్రతి హావభావాల్లోనూ రైతు గొప్పతనాన్ని చాటుతుంది. రైతు గొప్పతనాన్ని ఆవిష్కరించే ఈ ప్రదర్శనకు పెద్ద చప్పట్లతో స్వాగతం పలుకుదాం. మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే, పదులుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే నువ్వంతా విరబూసే గాయాలే వరమాలై గడిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొడువై ఉంటే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వరపంటే. కూర్చేవేవి వినపడట్లే పాపం. నాకు చెప్తలే అయి పొలంలోనే వేస్తుంది అలా ఆడేయాలి. చెట్లు నరికిస్తున్నారు ఆయన. కరెక్ట్ వినపడుతుంది. బావా బావా ఎక్కడున్నావు? నీకోసం అన్నం తీసుకొచ్చానయ్యా. అడవడే అడవడే అన్నం ఎంతలో ఉండాలా? అట్టు 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 ఇక్కడ పట్టుకున్నా. ఇంకా నేను పొద్దుననగా వచ్చి పొలంలోకి దిగావు. నేను కూడా నీతో పాటు వస్తాను బావా అంటే నువ్వు వినవు. కనీసం మీద కూడా చేయనివా? ముందు నీళ్ళు తాగు. తేనికి రాదు ఏంటి బావా? పో బావా. తీయనికి రావట్లేదే. ఏదో పెట్టేస్తా. ఆ కలిపిండి బావా అంతుంది, ఎంత పీకినా వస్తూనే ఉంది. అరే గీదలు నువ్వు తిను బావా, నేను వెళ్ళి కొట్టేసి వస్తాను. హై హై హై. నా ప్రాణం నిలబెట్టడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని మరీ పొలం పని చేస్తున్నావు. నువ్వు తింటే నేను తిన్నట్టే కదా బావా. ఇద్దరం కలిసి సంతోషంగా కడుపు నిండా తినే రోజు రావాలి. ఆ రోజు నీ చేత్తోనే చందమామ రావే జాబిల్లి రావే అంటూ చిన్న పిల్లకి తినిపించుకుంటున్నట్టు నీ చేత్తో తినిపించుకుంటా బావా. హై హై హై. ఏంటి బావా మీ పొలంలోకి వస్తున్నాయి? అమ్మయ్య తిన్నావా? ముందు బ్యాంక్ లోన్ అకౌంట్ సంగతి చూడు. సరిపోయింది. మెతుకు పండించచ్చు కానీ నోటికి అంటిన మెతుకు తుడుచుకోవటం రాదు మా ఇంటి ఆయనకి. వదులు బావా. వెంకటేశ్వర్లు పొలం పచ్చగా ఉంది, ముఖాలు వెలిగిపోతున్నాయి. వ్యాపారం చేసుకునే కదా రాకుండా ఉంటారు. పంట మొత్తం
వద్దు. వచ్చిన అవకాశాన్ని కాదనుకోవులే. నాకే అమ్మాలి, అమ్మేస్తావులే. అలా బల్ఫంతా పెట్టకని మనిషిని పండు చేతికి వచ్చాక నచ్చిన వాళ్ళకి అమ్ముకుంటాం. ఓ సీతమ్మలారు, రాములారి వెంబడి నచ్చిన సీతమ్మలారు, భర్తకు దక్క భార్య సీతమ్మలారు, ఒకసారిలా రండమ్మ రండి. దండాలమ్మ సీతమ్మలారు. పిచ్చి పట్టిందా బావా? రామూర్తి గారు ఆవేశంలో చెప్పండి, మన్నించండి, మీ కాలు పట్టుకుంటాను. నన్నే గురించి మాట్లాడతారా నువ్వు? నువ్వెంత, మీ బ్రతికెంత? ఏంటే చంపేస్తా, రేటు కావాలట రేటు. అయ్యో కానీ తలనే తీసుకో. చూడు ఒకసారి చేయి చూడు. ఏం కాదు, నాప్కిన్ తీసుకొని తుడుచుకుందులే. బావా 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 ఎక్కడున్నావు? ఏంటి బావా, పంట పోయిందని బాధపడుతున్నావా? మనకి ఇది అలవాటే కదా. లే బావా, ఒక ముద్ద అన్నం తిందు. బావా ఎందుకు బావా ఇలా చేశావు? ఆ దేవుడు నన్ను ఉంచేది 4 రోజులే. ఆ 4 రోజులు నీతో ఉంటే చాలనుకున్నాను. వసే బుజ్జమ్మ, నీకంత అదృష్టం లేదే అని వెక్కిరించడానికే పోయావా? బావా లే బావా, బావా లే బావా. నేనెంత లేపినా నువ్వు లేవావు కదూ. అయితే నేనే నీ దగ్గరకు వచ్చేస్తా. చెక్ చెక్. అందరికీ శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన మేనేజ్మెంట్ వారికి మరియు ప్రధాన ఉపాధ్యాయులకు విద్యార్థులకు, వార్షికోత్సవాన్ని విచ్చేసిన తల్లిదండ్రులకు పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యమైన తరుణంలో మీ అందరిని ఉద్దేశించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈరోజు కొన్ని మాటలు మీతోని పంచుకోవాలని అనుకుంటున్నాను. అది వ్యవసాయం గురించి మరియు ఆహారం గురించి. రైతు దేశానికి వెన్నుముక్క అంటారు. రైతు అన్నదాత అంటారు. రైతు భూమిని సేద్యం చేసి ఎన్నో కష్టాలు పడి పంటలు పండిస్తాడు. కాబట్టి మనం రైతుని గౌరవించడం నేర్చుకోవాలి. రైతును అవిశ్రాంత సేవకుడు అంటారు. అంటే విశ్రాంతి కూడా తీసుకోకుండా నిరంతరం కష్టపడి పంటలు పండిస్తాడు. రైతు ఎన్నో కష్టాలు పడి ప్రపంచానికి ఆహారం అందజేస్తున్నాడు. కాబట్టి మనం రైతుని గౌరవించాలి. మరియు రైతు నీళ్ళలో
పాములను తేళ్లను సైద్యం లెక్క చేయకుండా పంటలు పండిస్తాడు. కాబట్టి మనం రైతును గౌరవించడం నేర్చుకోవాలి. వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది. అగ్రికల్చర్ అనే పదంలో కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సహాయాన్ని చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి ప్రదాత మన రైతన్న. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, నాతోటి విద్యార్థులకు ధన్యవాదాలు. జై జవాన్, అన్నదాత సుఖీభవ.